ఏపీలో వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు నోట పీపీపీ P4 మాటలు మాత్రమే వస్తున్నాయి, దీనివల్ల బాగుపడ్డవాళ్లు ఎవరు అని ప్రశ్నించారు. ఏలుబడి చూస్తుంటే మనకి మాటికి రోజు ఒకటి చెప్తాడు, అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో. కానీ ఒకటి అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఏం లాభం? పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావట్లేదన్నారు పేర్ని నాని. ఈ పాపంలో భాగస్వామ్యం కావడం ఎవరికీ ఇష్టం లేదన్నారు. మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడూ రాకపోతే దానికి జగన్ రౌడీజం అంట. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా, ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు ఎట్ట చేస్తున్నాడు అన్నారు. నిన్నటిదాకా ఏం కోతలు కోసారు, సొరకాయ కోతలు కోసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు రావట్లంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపం. ఈ పాపపు కూడా మనకు వద్దు అనుకుని ఎవడు రావట్లేదు తప్పితే ఎందుకు రారు? ఇది తప్పు అని చెప్పి అందరికీ తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాపంలో మనం భాగం పంచుకోవద్దని చెప్పినే. ఇంగిత జ్ఞానం, వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేకపోతే. విశాఖలో 90 పైసలకే 50 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు పేర్ని నాని. పెద్దోళ్ల పేరు చెప్పి భూములను దోచుకుంటున్నారన్నారు. వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మొట్ట చెప్పినోడికి 90 పైసలకి అడిగాం. మామూలుగా అయిన కేరాప బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షలు పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం, 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా.